హాయ్ అండి, వెల్కమ్ టు ఐక్యాప్స్ విజయవాడ. ఇది నా ఫస్ట్ వీడియో అండి నా పేజ్లో. సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నా ఫస్ట్ లీడ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం నుంచి మచిలీపట్నం అండి. 2 గంటలకి మేము ఇబ్రహీంపట్నంలో బయలుదేరాము. అక్కడ విజయవాడలో చిన్న పని చూసుకొని తిరిగి మచిలీపట్నం వచ్చేసరికి 3:50 అయిందండి. అక్కడ కస్టమర్ సాయంత్రం అయింది కదని చెప్పేసి ఏదైనా తిందామని సైడ్కి ఎక్కడం చూడమంటే తెలిసిన వాళ్ళని ఒక అడ్రస్ కనుక్కొని తీసుకెళ్తే అక్కడ పలానా చోట బాగుందంటే మేము ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చి అయితే ఆగాము. అక్కడ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. కస్టమరే దానికి బిల్ పే చేశారండి. తిరిగి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి కస్టమర్ ఒక రిలేటివ్ ఇంటికి తీసుకెళ్తే అక్కడ రిలేటివ్ ఇంటి దగ్గర వాళ్ళ పని చూసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నారు. అక్కడ కూడా పని అయిపోగానే తిరిగి కస్టమరు నేను ఇబ్రహీంపట్నం కాదు గణపవరం వెళ్ళాలని చెప్పారు. గణపవరం రూట్ అయితే బయలుదేరామండి. మధ్యలో ఒక 10 నిమిషాలు స్టాప్ ఉంది. గన్నవరం రూట్లో అయితే మేము వచ్చాము. మధ్యలో కస్టమరు సూరంపల్లి దగ్గర ఇంకొక ఇద్దరినైతే ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కించుకున్నారు. సూరంపల్లి నుంచి గణపవరం రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఆ రూట్ అయితే చాలా భయంకరంగా ఉంది. అది చాలన్నట్టు నా ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. నేను తిరిగి ఫోన్ స్విచ్ ఆన్ చేసేసరికి రైడ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నాకు మొత్తం రైడ్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 12 అయిపోయింది. ఇంక నేను ఇంటికైతే బయలుదేరిపోయాను. నేను ఈ టోటల్ ట్రిప్కి కాస్ట్ చేసింది 4500 అండి. సో మీకు లోకల్లో కానీ అవుట్ స్టేషన్స్ కానీ మీకు ఏమైనా క్యాబ్ రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఐక్యాబ్స్ విజయవాడ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.